అది ఏప్రిల్ 2024. అంటార్టికాలో ఒక్కసారిగా నీటి మట్టం పెరిగింది. అసలేం జరిగిందని శాటిలైట్ నుంచి చూసినప్పుడు అంటార్టికా మహాసముద్రంలో ఒక భయంకరమైన క్రూరమైన జీవి ఆకారం కనిపించింది. అది చూడడానికి పెద్ద జీవి తలలాగా కనిపిస్తూ ఉండడం సైంటిస్టులు కూడా గమనించారు. అయితే ఆ భయంకరమైన జీవి నీళ్లలో నుండి బయటికి రాబోతుండగా అంటార్టికా మహాసముద్రంలో నీటి మట్టం పెరిగిందని, దాంతో పాటు భయంకరమైన విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయని చాలా మంది నమ్ముతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ రేడార్లో కనిపించిన ఈ భయంకరమైన తల మాత్రమే టెక్సస్ కంటే పెద్దగా ఉందని చెప్తున్నారు. అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కంటే ఆ జీవి తల చాలా పెద్దది. మీరు రీసెంట్ గా చూసుకున్నట్లయితే సముద్రం నుండి చాలా జీవులు బయటకు వస్తున్న వీడియోస్ చాలా వైరల్ అవుతున్నాయి. లైక్ సముద్ర గర్భంలో ఉండే డోమ్స్డే ఫిష్ తీరానికి రావడం. దీని గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను. అండ్ ఒరిస్సా బీచ్ లో కొన్ని వందల తాబేళ్లు రావడం, కేరళలో కొన్ని లక్షల చేపలు ఒడ్డుకు రావడం, ఆస్ట్రేలియాలో 150కి పైగా తిమింగలాలు ఒడ్డుకొచ్చి చనిపోవడం, అండ్ సముద్ర గర్భం నుంచి యాంగ్లర్ ఫిష్ కూడా బయటికి రావడం. యాక్చువల్ గా ఇవి డీప్ సీ ఫిషెస్, అంత ఈజీగా బయటికి రావు. అవి వేటినో చూసి భయపడుతున్నాయి. ఇవన్నీ సముద్రం నుండి ఎందుకు బయటికి వస్తున్నాయి? ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ సముద్ర గర్భంలో ఉండే ఈ జీవికి ఏమైనా కనెక్షన్ ఉందా? నాసాకి ఈ జీవి గురించి అంతా తెలిసి కూడా సైలెంట్ గా ఉందా? బైబిల్లో కూడా ఈ జీవి గురించి మెన్షన్ చేశారు. ప్రళయం వచ్చే ముందు ఈ జీవి నిద్రలేస్తుందని. ఇప్పుడు ఈ జీవి మేల్కొందా? ఈ జీవికి సంబంధించిన చాలా ఆధారాలు మన దగ్గర ఉన్నాయి. ఇవాల్టి వీడియోలో మనం ఈ జీవి కథేంటి, ఇప్పుడు జరిగే ఈ ఇన్సిడెంట్స్ అన్నిటికీ రీజన్ ఏంటి, 2025లో నిజంగానే ప్రళయం రాబోతుందా, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతాను. కొన్ని నిమిషాల్లోనే అందరికీ అర్థమయ్యే భాషలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకున్నారు కదా? ఇక టాపిక్లోకి వెళ్ళిపోదామా? సముద్ర లోతుల్లో నిద్రిస్తున్న ఒక పెద్ద జీవి. దాని చుట్టూ తీవ్రమైన వేడి ఉండడం వల్ల, దాని నోటి నుండి అగ్ని రావడం వల్ల వేరే ఇతర చేపలు దాని దగ్గరికి కూడా వెళ్ళలేవు. ఈ జీవి ప్రపంచానికి తెలియని లోతైన సముద్రంలో దాగి ఉంది. ఒకరోజు అది సముద్ర గర్భం నుండి బయటకు వస్తుంది. ఆ రోజున భూమి అంతటా భారీ భూకంపాలు, భారీ అలలు, సునామీ వస్తాయి. దాని పేరే లివియథాన్. దీని గురించి బైబిల్లోను, జీస్ మైథాలజీలోను మెన్షన్ చేసి ఉంది. అకార్డింగ్ టు జీస్ మైథాలజీ, వారి కథల ప్రకారం దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పుడు 3వ రోజు అతను భారీ పామును సృష్టించాడు. అది మామూలు పాము కాదు. ఈ పాము సాధారణమైంది కాదు. దాని పొలుసులు ఇనుము లాంటి బలంతో ఉంటాయి. దాని ఆకారం చాలా పెద్దగా ఉంటుంది. ఈ పాము డ్రాగన్ లాగా అగ్నిని వదులుతుంది. దాన్ని ఓడించగల సామర్థ్యం ఏ మనిషికి లేదు. అంతటి అసాధారణమైన శక్తులతో దేవుడు ఈ పాముని సృష్టించాడట. భూమిపై మంచి చెడులను బ్యాలెన్స్ చేయడానికి ఈ బలమైన పామును సృష్టించాడు. అలాంటి పాము ఒకటి కాదు, 2 సృష్టించబడ్డాయి. అయినప్పటికీ అవి పునరుత్పత్తి చేయడం ప్రారంభిస్తే ప్రపంచంలో మిగతా ఏ జీవులకి జీవం ఉండదని గ్రహించి మగజీవిని మాత్రమే దేవుడు ఈ భూమి మీద ఉంచాడు. తర్వాత ఈ పాము సముద్రంలోని లోతైన ప్రాంతాలకు వెళ్ళిపోయింది. ఈ పాము పేరే లివియథాన్. ప్రపంచం అంతమయ్యే చివరిలో ఈ పాము సముద్రం నుండి బయటకు వస్తుంది. అది బయటకు వచ్చినప్పుడు దాని నోటి నుంచి అగ్ని జ్వాలలు వస్తుంటాయి. ఈ పాము అంతా రక్తంతో కప్పబడి ఉంటుంది. ఈ పాము గనుక తోకను కదిలిస్తే భూమి మీద భూకంపాలు వస్తాయి. అంతేకాకుండా అది సముద్రం నుండి బయటకు వచ్చే సమయంలో ప్రపంచం ఒక భయంకరమైన కాలంలో ఉంటుంది. అది ఉద్భవించినప్పుడు భూమిలో ప్రళయం వస్తుందని జూయిస్ మైథాలజీలో ఉంది. ఈ లివియథాన్ పాము యొక్క భారీ పరిమాణం మరియు శక్తి వల్ల భూమి మీద భయంకరమైన విధ్వంసం సంభవిస్తుంది. ఈ భారీ పాము భూమిని కదిలిస్తే ప్రపంచమే భయంతో వణికిపోతుంది. దాని ఊపిరి భూమిపై పెద్ద అగ్నిపర్వతంలాగా పెళ్తుంది. అనేక ప్రాంతాల్లో భారీ సునామీలు ఏర్పడతాయి. ఈ పాము ఆకాశంలోకి ఎగిరి భూమిని తిరిగి చూస్తే దాని తల భూమి వైపుకు తిరిగినప్పుడు సూర్యుని కూడా కంపివేసే అంత పెద్దగా ఉంటుందని చెప్తారు. ఈ లివియథాన్ని ఎదిరించడానికి ఎవరూ లేరనిపించవచ్చు. కానీ జ్యూస్ పురాణాల ప్రకారం మంచివారు మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తారు. అలా ఆరాధించినప్పుడు దేవుడు వారిని స్వర్గానికి తీసుకెళ్తాడు. చివరికి దేవుడు లివియథాన్ని ఎదిరించి దాన్ని నాశనం చేసి విజయాన్ని సాధిస్తాడు. ఆ తర్వాత భూమిపై మంచి వాళ్ళు మాత్రమే మిగులుతారు. ఇదంతా జ్యూస్ మైథాలజీలో ఉంది. బైబిల్లో కూడా ఈ క్రియేచర్ గురించి ఏమని ఉందంటే, ఈ భూమి మీద మనుషులకి అధికారం ఇచ్చి అన్ని జంతువుల్ని మనుషులకి లోబడేటట్టుగా చేశాడని, ఒక్క జంతువుని మాత్రం మనుషులు లోపరుచుకునేటట్టుగా ఉండదని. అదే మనం మాట్లాడుకుంటున్న క్రూరమైన జంతువు లివియథాన్. నాకు ఈ బైబిల్ అధ్యాయాలు అవి సరిగ్గా తెలియవు, అర్థం చేసుకోండి. బైబిల్లో గాడ్ క్రియేటెడ్ ద గ్రేట్ సీ మాన్స్టర్ అని క్లియర్ గా ఉంటుంది. ఈ ప్రపంచం సృష్టించిన తర్వాత 5వ రోజున ఈ మాన్స్టర్ ని సృష్టించారని మెన్షన్ చేసి ఉంది. అండ్ బైబిల్లో ఇది కూడా ఉంది, యు బ్రోక్ ద హెడ్స్ ఆఫ్ లివియథాన్ ఇన్ పీసెస్ అని ఉంటుంది. అంటే లివియథాన్ కి ఒకటి కంటే ఎక్కువ తలలున్నాయని, దేవుడు వాటిని తొలగించాడని బైబిల్లో ఉంది. అండ్ రీసెంట్ గా వైరల్ అవుతున్న ఈ గూగుల్ మ్యాప్స్ లోని ఆకారాన్ని చూసి ప్రపంచమంతా ఇదే లివియథాన్ అని నమ్ముతుంది. అండ్ ఈ క్రియేచర్ ఇప్పుడు మేల్కొంది. అండ్ ఈ సముద్రపు జీవులన్నీ భయపడి బయటకు వచ్చేస్తున్నాయని జనాలందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మనుషులు కేవలం 5% సముద్రాన్ని మాత్రమే ఎక్స్ప్లోర్ చేశారు. మనుషులు వెళ్ళింది కేవలం 10 కిలోమీటర్ల లోతు వరకు మాత్రమే. ఇంకా మహాసముద్రం ఎంతుందో ఎవరికి తెలియదు. అందుకే జనాలు లివియథాన్ ఉందని చాలా బలంగా నమ్ముతున్నారు. బట్ వీటన్నిటికీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. అయితే ఈ గూగుల్ మ్యాప్స్ లో కనిపించేది ఏంటంటే సోటియా ప్లేట్స్ అని ఉంటాయి, టెక్టానిక్ ప్లేట్స్. అవి సౌత్ ఆఫ్రికాకి అంటార్టికాకి మధ్య లొకేట్ అయి ఉన్నాయి. ఈ గూగుల్ మ్యాప్స్ ని జూమ్ అవుట్ చేసి చూస్తే ఈ ప్లేట్స్ అన్ని రీఅసెంబుల్ అయ్యి ఒక స్నేక్ షేప్ లాగా కనిపిస్తుంది.
కనిపిస్తుంది అంతే. మరి ఈ సముద్రపు జీవులు దేన్ని చూసి భయపడి ఒడ్డుకొచ్చేస్తున్నాయంటే దానికి కూడా వ్యాలిడ్ సైంటిఫిక్ రీజన్ ఉంది. ఒరిస్సా బార్డర్ లో 7 lakh టర్టిల్స్ వచ్చాయి. అవి ఎవ్రీ ఇయర్ వస్తాయి. ఎందుకు వస్తాయంటే మాస్ నెస్టింగ్ చేయడానికి, అంటే గుడ్లు పెట్టడానికి. ఇవన్నీ ఆల్వ్యూ రెడల్ టెటిల్స్. వీటి స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఎక్కడ పుట్టాయో అక్కడే మాస్ నాస్టింగ్ చేయడానికి వస్తాయి. కేరళలో చాలా ఫిషెస్ ఒడ్డుకు రావడాన్ని చూసాం కదా, వాటినే సాడిన్ రష్ అంటారు. ఈ ఫిషెస్ అన్ని కూల్ వాటర్ ని వెతుక్కుంటూ కేరళ కోస్టల్ కి వచ్చేసాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, చాలా సార్లు వచ్చాయి. ఆస్ట్రేలియాలో చాలా వేల్స్ ఒడ్డుకొచ్చేసాయి కదా, వాటినే ఫాల్స్ కిల్లర్ వేల్స్ అంటారు. వేల్స్ అన్ని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి వెళ్తున్నప్పుడు వాళ్ళ గ్రూప్ లోనే ఒక లీడర్ ని చూస్ చేసుకుంటాయి. అదే లీడర్ మ్యాగ్నెటిక్ ఇంబ్యాలెన్స్ వల్లనో ఇంజురీస్ వల్లనో రూట్ మర్చిపోతే వేల్స్ అన్ని ఇలా ఒడ్డుకొచ్చేస్తాయి. మొన్న తస్మానియాలో మోర్ దాన్ 200 వేల్స్ ఒడ్డుకొచ్చేసాయి. అక్కడి గవర్నమెంట్ వాటిని రిటర్న్ ఓషన్ లోకి పంపడానికి ఎంత ట్రై చేసినా అవి సిగ్గా ఉండడం వల్ల ఓషన్ కరెంట్స్ కి అవి రివర్స్ వచ్చేసాయి. ఇదేం ఫస్ట్ టైం కాదు, హిస్టరీలో చాలా సార్లు జరిగింది. అజైన్ సీ లో వాటర్ వేవ్స్ ఇలా స్క్వేర్ షేప్ లో కనిపించాయి కదా, అవి ఎప్పుడు ఇలా వస్తాయంటే 2 వేవ్స్ 2 డిఫరెంట్ యాంగిల్స్ లో ట్రావెల్ చేస్తూ ఒక రైట్ యాంగిల్ లో కొలైడ్ అయినప్పుడు ఇలా వాటర్ వేవ్స్ స్క్వేర్ షేప్ లో కనిపిస్తాయి. స్పెయిన్ లో ఏదైతే యాంగులర్ ఫిష్ కనిపించిందో అది అంతకుముందు కూడా కనిపించింది, కానీ డెత్ కండిషన్ లో. స్పెయిన్ లో కనిపించిన యాంగులర్ ఫిష్ చాలా ఇంజూర్ అయ్యింది, అందుకే అది పైకి వచ్చేసింది. పైకి వచ్చిన కొద్దిసేపటికే అది చనిపోయింది. అండ్ మెక్సికన్ వాటర్ లో మనకి కనిపించిన ఫిష్ పేరే డోమ్స్ డే ఫిష్. అది కోస్టల్ ఏరియాకి ఎందుకు వచ్చిందంటే ఎప్పుడైతే ఓషన్ లో సెస్మిక్ యాక్టివిటీస్ అవుతాయో అవి ఆ చేంజెస్ ని తట్టుకోలేవు, బయటకు వచ్చేస్తాయి. ఏదైతే మనం ఓర్ ఫిష్ ని చూసామో అది సివియర్ గా ఇంజూర్ అయ్యింది, అందుకే అది రిటర్న్ ఓషన్ లోకి వెళ్ళలేకపోయింది. సో సముద్రంలో జరిగే అబ్నార్మల్ యాక్టివిటీస్ కి అండ్ ఈ లివేథాన్ గురించి మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఫేక్ న్యూస్ ని చూసి భయపడకండి. అండ్ ఈ ఎంటైర్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ లో చెప్పండి. అండ్ ఎంతవరకు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ నా నుండి ప్రతిరోజు ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఒకటి వస్తుంది. నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ దాకా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. దిస్ ఈజ్ ఇంతియాజ్ సైనింగ్ ఆఫ్. బాయ్.